ఇవాళే డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం. సాయంత్రమే చెన్నై చేరుకున్న రేవంత్, కేటీఆర్, స్టాలిన్ అధ్యక్షతన భేటీ. జనాభా పేరుతో అన్యాయం చేస్తే ఊరుకోం. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ముఖ్య భూమిక. ఇవాల్టి ప్రతిపాదనలపై చర్చిస్తామన్న కేటీఆర్. నేడు కర్నూలు జిల్లాకు పవన్ కళ్యాణ్. ఫామ్ పాండ్ల నిర్మాణానికి భూమి పూజ. బహిరంగ సభలో ప్రసంగించనున్న డిప్యూటీ సీఎం. ఏపీలో ఫీజు రీఇంబర్స్మెంట్ నిధులు విడుదల. 600 కోట్ల రిలీజ్. త్వరలో మరో 400 కోట్లు. 2024-25 ఏడాది విద్యార్థుల ఫీజు చెల్లింపు. మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలి. కొత్త జిల్లాల్లో డీసీసీబీలు ఏర్పాటు చేయాలి. నాబార్డ్ చైర్మన్ ను కోరిన సీఎం రేవంత్. శ్రీవారి ఆలయంలో హిందువులే పనిచేయాలి. 7 కొండలపై అపవిత్రతకు తావులేదు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. వచ్చే ఏడాదిలోపు పోలవరం పూర్తి. ఎప్పటికప్పుడు నిధుల విడుదల. లోక్సభలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వివరణ. బొగ్గు ఉత్పత్తిలో కొత్త రికార్డ్. బిలియన్ టన్నులు దాటిన ప్రొడక్షన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం. వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై దాడికి టీడీపీ యత్నం. అనుమతి లేకుండా ఇల్లు నిర్మించారని ఆరోపణ. గ్రామ దేవతల విగ్రహాలపై దాడి. ధ్వంసం చేసిన దుండగులు. వికారాబాద్ జిల్లా బసిరెడ్డిపల్లిలో ఘటన. పెండింగ్ లో 15 కోట్ల రూపాయలు. ఉపాధి హామీ కూలీల భిక్షాటన. కర్నూలు జిల్లా ఆదోనిలో నిరసన. గురుకులంలో మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ తనిఖీలు. విద్యార్థుల సౌకర్యాలపై ఆరా. అక్కడే భోజనం చేసిన రాధిక. నూజివీడులో విజిలెన్స్ దాడులు. మెడికల్ షాపుల్లో తనిఖీలు. అనుమతులు లేని విక్రయాలపై ఫోకస్. హైదరాబాద్ లో మారిన వాతావరణం. రాత్రి పలు చోట్ల వర్షం. పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు. తెలంగాణకు వర్ష సూచన. తగ్గనున్న ఉష్ణోగ్రతలు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ లో వడగళ్ల వాన. ఎస్ఎల్బీసీ ఘటన జరిగి నెల రోజులు. కొనసాగుతున్న సహాయక చర్యలు. కనిపించని పురోగతి. సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఎయిర్ టాక్సీల తయారీ. 2 ప్రయాణించేలా రూపకల్పన. గుంటూరుకు చెందిన అభిరామ్ ఘనత. నాగ్పూర్ అల్లర్ల వెనుక బంగ్లాదేశ్ లింకులు. హింస వెనుక భారీ ఉద్దేశాలున్నాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటన. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు భాషా యుద్ధం. తమ ప్రభుత్వం వచ్చాక తమిళంలోనే కోర్సులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం. ఇవాల్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం. కోల్కతా, బెంగళూరు మధ్య తొలి మ్యాచ్. పొంచి ఉన్న వర్షం ముప్పు.